హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ పల్లవి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీ గురించి తెలుసుకుందామండి. ఇది ముందుగానే శుభ్రం చేసుకున్న ఫిష్ అండి. ఇందులోకి కారం వేసుకోండి తగినంత. నేను 4 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఉప్పు, ఇవి 1/2 kg ఉంటాయండి ఫిష్. ధనియాల పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్, తగినంత పసుపు, ఉల్లిగడ్డ పేస్ట్ అండి. వేంపుకొని ముందే రెడీ చేసుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకోండి. అంతా కలుపుకొని ముందుగా గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఇందులోనే అంతకుముందు ఉల్లిగడ్డ వేంపానండి. ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి. పోపులోనే ఫిష్ వేస్తే బాగుంటుందండి. అసలు కలపకూడదు. 5 minutes అలా మూత పెట్టి ఉంచాలి. పులుసు మొత్తం పోయకుండా కొద్దిగా పోసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అలాగే మరగనిద్దామండి. చూడండి, ఫిష్ పైకి లేస్తాయి ఇలా. మొత్తం ముందుగా పోస్తే ఫిష్ అంతా వాటికి మసాలాలు పట్టకుండా ఉండిపోతుంది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత పూర్తిగా పులుసు అంతా పోసుకోవాలి ఇలా. అవే మీదికి ఇట్లా ఫిష్ పైకి వచ్చేస్తాయండి. ముందే మనం స్పూన్ పెట్టి కలిపితే అవి విరిగిపోతాయి. ఫిష్ ఉడికిందండి. ఒక్క 2 minutes అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఫిష్ కర్రీ రెడీ అయింది. మనం ముందుగానే ఫిష్ వేసి కలపకూడదండి. చివరిలో పులుసు అంతా వేసిన తర్వాత కొంచెం అలా కదపాలి. మీకు కూడా ఈ ఫిష్ కర్రీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.